కార్తీక పురాణము 16వ అధ్యాయము. దీపస్తంభ విశిష్ట్యము. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్య కార్యమైనా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ కార్తీక మాసంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోరమైన నరక బాధలను అనుభవిస్తారు. కార్తీక శుక్ల పాడ్యమి నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు 30 రోజులు రోజుకు ఒక దీపాన్ని ఆలయ ద్వారం దగ్గర కానీ దేవుని సమీపంలో కానీ పెట్టినవారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధించిన వారు సంతానంను పొందుతారు. దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయలను దానం చేస్తే మంచి బుద్ధిమంతులై జ్ఞానవంతులై వృద్ధి పొందుతారు. దీపస్తంభాన్ని చూసిన వారి పాపాలన్నీ సూర్యుని వలన చీకట్లు తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో గాని చెక్కతో గాని స్తంభాన్ని పాతి దాని మీద సాలిధాన్యము నువ్వులు గల ప్రమిదతో నేతిని పోసి దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ఠ. దీనివలన దీపస్తంభముగా ఉన్న మానుకు మానవునిగా పునర్జన్మ లభించిన కథ ఒకటి చెబుతాను విను అన్నాడు వశిష్ఠుడు. మాతంగ మహర్షి ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉంది. ఆ ఆలయానికి ఒక కార్తీక మాసంలో మునులందరూ వచ్చి షోడశోపచారములతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. వారిలో ఒక వృద్ధుడైన మునీంద్రుడు మిగిలిన వారితో, మునులారా, వచ్చే కార్తీక పూర్ణిమ నాడు ఆలయంలో దీపస్తంభాన్ని పెడదాం. అలా పెట్టడం అత్యంత పుణ్యప్రదమైన పని కదా అన్నాడు. మునులందరూ దీపస్తంభం పెట్టడానికి అంగీకరించారు. అందరూ కలిసి అడవిలోకి వెళ్ళి ఒక పొడవైన మానును తీసుకువచ్చి ఆలయం ముందు పాతారు. సాలిధాన్యం నువ్వులతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభం పైన పెట్టి భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేశారు. తరువాత అందరూ పురాణం వింటున్నారు. ఇంతలో దీపస్తంభం పెలపెలమంటూ విరిగి పడిపోవడము చూసి ఏమిటి ఇదంతా అనుకుంటూ ఉన్నారు. వారంతా అట్లా చూస్తుండగానే ఆ స్తంభం నుండి ఒక మానవుడు బయటకు వచ్చి వారికి నమస్కరించి నిలబడ్డాడు. మునులందరూ ఆశ్చర్యపోతున్నారు. పుణ్యపురుషులారా, నేను ఒక బ్రాహ్మణుడను. నా పేరు ధనలోభుడు. సిరి సంపదలకు లోటులేని సంపన్నత కలవాడినే. కులవృత్తిని చేయలేదు, కులాచారాలను పాటించలేదు, దాన ధర్మాలనేవీ చేయనేలేదు, దైవ కార్యాలు ఊసే తెలియదు. చాలా నిరంకుశంగా బ్రతుకు గడిపేవాడిని. ఎవరైనా నన్ను ఆశ్రయించాలని నా దగ్గరకు వస్తే వాళ్ళని నిష్ఠూరంగా మాట్లాడుతూ అవమానపరిచేవాడిని. అంతేగాక హేళన చేస్తూ వట్టి చేతులతో తిప్పి పంపేవాడిని. పిల్లలు